అఖిల భారత్ చేనేత నాయకులు డాక్టర్ మాచర్ల మోహన్ రావుపై జరిగిన హత్యాయత్నం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చేనేత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ఎస్పీలను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. బాధితుడికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున సోమవారం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ని ఎస్పీని కలవమని ఆదేశించడం జరిగింది. ఏ సబ్జెక్ట్ అంటే మన చీరాల ప్రాంతంలో మన అక్కాయపాలెం పంచాయతీలో మాచర్ల మోహన్రావు గారి కాలనీ, సిద్ధూరు కాలనీ ప్రాంతంలో మాచర్ల మోహన్రావు గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఆ హత్యా ప్రయత్నం జరిగిన సందర్భంగా మా రాష్ట్ర కమిటీ వాళ్ళు ఆదేశం ప్రకారం ఈరోజు కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కావడం జరిగింది. విషయం ఏమిటంటే అక్కడ ప్రధానంగా మాచర్ల మోహన్ రావు గారు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి చేనేత కార్మిక నాయకుడు. ఆయన గారి ఆధ్వర్యంలో అక్కడ మాచర్ల మోహన్ రావు కాలనీ, సిద్ధూరు కాలనీ, గురవై కాలనీ అలా 3-4 కాలనీలు ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి. ఆనాడు 1992-93 ప్రాంతంలో ఆకలి చావులు, ఆత్మహత్య జరిగిన సందర్భంలో డాక్టర్ మాచర్ల మోహన్ రావు గారి ప్రోత్సాహంతో విదేశీ నిధులు జర్మనీ నుంచి కొన్ని నిధులు తెప్పించడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు తెప్పించడం, కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు తెప్పించి అక్కడ 300 మందికి కాలనీ ఏర్పాటు చేయడం, వాళ్ళందరికీ అనుకూలంగా ఉండేట్టుగా ఒక ఫెసిలిటేషన్ సెంటర్, ఒక కమ్యూనిటీ హాల్ని భవన నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం కూడా సిద్ధూరు సంస్థ ఆధ్వర్యంలోనే జరిగింది. ఇప్పుడు సిద్ధూరు సంస్థ వాళ్ళకి దుర్బుద్ధి పుట్టింది. దుర్బుద్ధి పుట్టి 1 ఎకరం 86 సెంట్లలో ఉన్న ఆ కమ్యూనిటీ హాల్ని జీపీ రద్దు చేసి వేరే వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ చేసి ఆ కమ్యూనిటీ హాల్ని పడగొట్టి చాలా కిరాసం చేయడం జరిగింది. దానికి అక్కడ కాలనీ వాసులందరూ కూడా మన డాక్టర్ మోహన్ రావు గారిని ఆశ్రయిస్తే ఆయన గారు కోర్టులో వేసి ఆ విషయాన్ని కమిషన్ తీసుకొచ్చారు. 6వ తారీఖు నాడు కమిషన్ వచ్చింది. ఆ సందర్భంగా మోహన్ రావు గారు అక్కడికి హాజరైతే వాళ్ళు దుర్బుద్ధుడు ముందుగా ఒక ప్లాన్ వేసుకుని ప్రత్యర్థులు ఆయన హత్య చేస్తే ఆయన అడ్డు లేకపోతే ఈ కాలనీ కూడా మొత్తం కూడా మనం ఆక్రమించవచ్చు, దానికి సంబంధించిన జీపీ కూడా రద్దు చేయొచ్చు అనే ఒక దుర్బుద్ధితోటి మోహన్ రావు గారిని హత్య చేయాలని తల మీద బలమైన ఒక పెద్ద ఇనుపరాటితోటి ఆయన స్పృహ పడిపోయాడు. ఆయన మీద హాస్పిటల్లో చేర్చారు. మరి దానికి వాళ్ళు సంపదాన ప్రయత్నం చేసి ఆ విధంగా హత్యా ప్రయత్నం చేసి కూడా కౌంటర్ కేసు పెట్టారు. అందువల్ల మా డిమాండ్ ఏంటంటే మాచర్ల మోహన్ రావు గారి మీద జరిగిన హత్యా ప్రయత్నానికి సంబంధించిన ఆ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేయాలి. రెండోది మాచర్ల మోహన్ రావు ఇత్యాది ప్రభుత్వం మీద పెట్టిన ఆ ఫాల్స్ కౌంటర్ కేసుని రద్దు చేయాలి. తర్వాత ఆ ప్రత్యర్థులు కమ్యూనిటీ హాల్ని పడగొట్టారు, దాన్ని మళ్ళీ ప్రభుత్వం వెంటనే నిర్మాణం చేయాలి. అక్కడ కాలనీ వాసులు 300 కాలనీ వాసులు అందరూ కూడా రక్షణ కల్పించాలి అనేది మా ఉద్దేశం. ఈ సందర్భంగా మేము